వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా ఇందువదన సింహాసనంపై కూర్చుని దర్జాగా తన గురించి పరిచయం చేసుకుంటుంటే శారద ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. తన కలలో వచ్చిన సంఘటనలకి ఈ ఇందువదన ప్రత్యక్షమవడానికి ఎక్కడో సంబంధం ఉందని శారదకు పూర్తిగా అర్థమైపోయింది. భయం మొదలైంది. అక్కడే తలుపుకు ఆనుకుని వణికిపోతూ నుంచుంది శారద. ఇందువదన అలానే చూస్తూ, చెప్పండి రాజమాత, అలా చూస్తూ నిలబడ్డారే? మీ సామ్రాజ్యానికి కాబోయే మహారాణికి ఈ లక్షణాలు సరిపోతాయా? మిమ్మల్ని చెప్పండి రాజమాత, ఈ లక్షణాలు సరిపోతాయా అని ఒక్కసారే గంభీరంగా అడిగేసరికి శారద గొంతు మూగబోయింది. గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటుంది. ఏం చెబితే ఆ దెయ్యం ఏం చేస్తుందా అనే భయంతో శారద అలానే చూస్తోంది. ఇందువదన కూడా కాసేపు అలానే చూస్తూ ఒక్కసారిగా పెద్దగా అరిచి పైకి లేస్తుంది. ఆ అరుపుకు బెదిరిపోయిన శారద హడలిపోయి ఇంకా పెద్దగా కాపాడండి కాపాడండి అను గావు కేకలు వేయడం మొదలుపెట్టింది. చెప్పమన్నానా? మీ వంశానికి కోడలు అయ్యే అర్హత నాకుందా లేదా? కళ్ళెర్ర చేస్తుంది ఇందువదన. ఒక్కసారిగా ఇందువదన కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి. అప్పటి వరకు అందంగా ఉన్న తన కురులు ఒక్కసారిగా చిందర వందరగా ఎగురుతున్నాయి. ఆ అందమైన రూపం నుంచి ఒక భీకర రూపంలా, ఒక వికృత ఆకారంలా క్షణకాలంలో మారిపోయింది ఇందువదన. అలా ఆ ఆకారాన్ని చూస్తుంటేనే శారద గుండె చేసే శబ్దం శారద చెవులకు వినిపిస్తుంది. అలా కొట్టుకుని కొట్టుకుని ఎక్కడ గుండె ఆగిపోతుందో అనే భయంతో నెమ్మదిగా వెనక నుంచి తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి మహారాణి, భయంగా ఉందా? మీ పరిచారికలతో మాట్లాడాలనిపిస్తుందా అని అడుగుతుంది ఇందువదన. శారద మాత్రం కళ్ళను పెద్దవి చేసి అడ్డంగా తల ఊపుతుంది. వద్దంటే ఎలా రాజమాత? మీకోసం బయట చాలామంది ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక రాజ్యానికి మహారాణి, వాళ్ళ కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీదే అని శాంతంగా చెప్పి ఒక్కసారే మళ్ళీ పెద్దగా వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది. అప్పటి వరకు వేసేసి ఉన్న తలుపులు రెండూ ఒక్కసారిగా తెరుచుకుంటాయి. అంతే, ఒక్క క్షణం కూడా ఆగకుండా శారద బయటకు పరిగెడుతుంది. ఆ చీకట్లో ముందు వెనుక చూసుకోకుండా పరిగెడుతూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. చైత్రా, చైత్రా, ఎక్కడ చచ్చావే? నన్ను మంచినీళ్ళకని కిందకు తీసుకొచ్చి ఎక్కడికి పోయావే? లక్ష్మి, చందు, మీరిద్దరూ ఎక్కడ చచ్చారరా? ఈ దెయ్యం చంపేసేలా ఉంది. తొందరగా ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని పెద్దగా అరుస్తూ పరిగెడుతుంది. ఇంతలో అప్పటికే ఆ అరుపులకు మెలకువ వచ్చిన లక్ష్మి ఉలిక్కిపడి లేచి, ఏమయ్యా, నిన్నే, తొందరగా లెగు అని చందు వీపు మీద గట్టిగా కొడుతుంది. చందుకు కూడా అరుపులకు లక్ష్మి ఇలా తట్టగానే మెలకువ వచ్చేస్తుంది. గబాలున లేచి కూర్చుంటాడు. బద్ధకం క్షణంలో వదిలిపోయింది. ఎవరే లక్ష్మి అంతలా అరుస్తున్నారు? భయం నిండిన కళ్ళతో చూస్తాడు. ఇంకెవరయ్యా, ఆ శారదమ్మ అరుపులే వణికిపోతూ అంటుంది. శారదమ్మ, ఆవిడెందుకు కిందకొచ్చిందంటావు? చందు కూడా బెదిరిపోతున్నాడు. నాకేం తెలుసయ్యా, ఒకసారి చూద్దామా? పాపం అరిచి అరిచి చచ్చిపోయేలా ఉంది అంటాడు లక్ష్మి వైపు చూసి. అయ్య బాబోయ్, అంత పని మాత్రం చెయ్యొద్దయ్యా. మనం ఇవాళ బయటికెళ్తే ఇక ఏకంగా పైకి పోవడమే అంటుంది లక్ష్మి. శారద మాత్రం పెద్దగా అరుస్తూనే ఉంది. అంతలా అరుస్తుంటే పైన ఎవరికీ వినపడట్లేదంటావా? అనుమానంగా చూస్తుంది లక్ష్మి.
మన మనసులో మాట ఎవరికి చెప్పనివ్వలేదా దెయ్యం? ఈ అరుపుల్ని వినిపించేలా చేస్తుందా నీ పిచ్చి కాకపోతే అంటాడు చందు కూడా. అది నిజమేనయ్యా, ఇప్పుడు అవి నీ ఏం చేస్తుందో ఏంటో. నిన్న మనం ఒకరికొకరు తోడున్నాం కాబట్టి సరిపోయింది. పాపం ఆవిడొక్కావిడే ఉన్నట్లుంది, ఒకసారి వెళ్ళి చూద్దామే అని జాలిగా అంటాడు చందు. చెప్తే అర్థం కదా, పిచ్చోడిలా మాట్లాడతావు? మన అయ్యగారో అమ్మగారో అయితే ప్రాణాలు ఇచ్చేస్తా అన్న అదో అందం, ఆ గయ్యాలి గంప కోసం ప్రాణాలు వదిలేస్తానంటావేంటి? కోప్పడుతుంది లక్ష్మి. అది కాదే, ఎవరికైనా దెయ్యాలంటే భయమే కదా. చెప్పావులే, నోరు మూసుకుని కూర్చో. ఎక్కువ వాగితే నిన్ను కూడా బయటకు తోసేసి ఈ తలుపు వేసేస్తాను, అప్పుడు గాని బుద్ధి రాదు నీకు. వెళ్తావా అని కసురుతుంది మళ్ళీ. వద్దులే, ఇక్కడే ఉంటాను అని ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని దేవుణ్ణి తలుచుకుంటున్నారు. ఇంతలో ఎలాగైతే హాల్లోకి వచ్చిన శారద కంగారుగా మెట్లెక్కి పైకి వెళ్ళిపోదామని చూస్తూ, మురారి, మురారి, నన్ను కాపాడరా మురారి, ఏవండి అని ఏడుస్తూ మొదటి మెట్టుపై అడుగు పెట్టగానే శారద అరికాలును గట్టిగా ఎవరో పట్టుకున్నట్లు అనిపించి పెద్దగా అరుస్తుంది. ఆ చేయి శారదను వదలట్లేదు. శారద పెద్దగా అరుస్తూ దాన్ని విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఇంతలో పైమెట్టుపై మళ్ళీ ఇందువదన ముగ్ధ మనోహరమైన రూపంతో ప్రత్యక్షమవుతుంది. కుంకుమ రంగు పెద్ద చీరతో, వళ్ళంతా వజ్రాలతో మెరిసిపోతున్న నగలతో, ఒక చేత్తో మేలి ముసుగును వయ్యారంగా పట్టుకుని ఇంకో చేతిని వంపులు తిప్పుతూ, రారాజు నా రాజు రానే వస్తాడు, ఈ రాణి ప్రేమకు వసుడైపోతాడు, నా రాజు మహారాజు రానే వస్తారు అని మళ్ళీ వయ్యారంగా నడుస్తూ ఎంతో మృదు మధురంగా పాట పాడుకుంటూ కిందకు ఒక్కో మెట్టు దిగుతుంది ఇందువదన. శారద ఇందువదననే అలా కన్నార్పకుండా చూస్తూ మౌనంగా నిలబడిపోయింది. శారద కదిలే అవకాశం లేదు, ఇందువదన వదిలేలా లేదు. శారద ప్రాణం పోయేలా ఉంది. అలా పాట పాడుతూ శారద దగ్గరకు వచ్చేస్తుంది ఇందువదన. ఇప్పుడు చెప్పండి మహారాణి, నా నాట్యం, నా గాత్రం మీకు నచ్చినట్లేనా అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇందువదన. ఏం చెబితే ఇందువదన ఏం చేస్తుందో అర్థం కావట్లేదు శారదకు. చెప్పకపోయినా కూడా చంపేస్తుందేమో అనే భయం. ఇంతలో ఇందువదన నెమ్మదిగా సిగ్గుపడుతూ తలను పైకెత్తి, చెప్పండి రాజమాత, తొందరగా చెప్పండి, ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఒక రాణికి ఇంతటి అలసత్వం మంచిది కాదు. ఆలస్యం అమృతం విషం అంటారు. ఆ ఆలస్యాన్ని అమృతంలా మార్చే సమయం కోసం ఎన్నో సంవత్సరాల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాను. నా భైరవ, నేను ఒక్కటవ్వాలంటే మీ నోటి నుండి వచ్చే ఆ ఒక్క ఆజ్ఞ మా కళ్ళలో కోటి కాంతులు తీసుకొస్తుంది, మా గుండెల్లో మోయలేనంత ఆనందాన్ని నింపుతుంది అని మైమరచిపోయి మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా శారద నోరు విప్పకపోయేసరికి, చెప్పండి రాజమాత అని ఒక్కసారే వికృత రూపం దాల్చి గాల్లో తేలుతూ, వికర్ణ, నా ఖడ్గం అని ఒక్కసారే గట్టిగా అరవగానే గాల్లో ఒక పెద్ద ఖడ్గం ఎగురుకుంటూ ఇందువదన చేతి దగ్గర వచ్చి ఆగుతుంది. అరక్షణంలో ఇందువదన దాన్ని ఎంతో అదునుగా అందుకుని ఎంతో చాకచక్యంగా దాన్ని వేగంగా తిప్పుతుంది. ఇందువదన చేతిలో ఖడ్గం చూడగానే శారదలో భయం 100 రెట్లు పెరిగిపోయింది. కళ్ళు భయంతో పూర్తిగా తెరుచుకున్నాయి. ఇంతలో ఇందువదన, రాజమాత, రణరంగంలో వెనుదిరిగే వంశంలో పుట్టాననుకుంటున్నారేమో. అలా అనుకుంటే మీరు పొరబడ్డట్లే. ఒక్కసారి నా చేతిలో ఖడ్గం చేరగానే
ఎదుట ఉన్నది ఎంతటి వీరుడైనా వాడి తల తెగి నా పాదాల దగ్గర చేరాల్సిందే. అంతటి ప్రావీణ్యం కల కోడలు మీ వంశానికి రావడం మీ పూర్వజన్మ సుకృతం మహారాణి. ఇప్పుడైనా చెప్పండి, నేనంటే మీకిష్టమని అని ఎన్నిసార్లు అడిగినా శారద మాట్లాడడానికి హడలిపోతుంది. ఇక శారద నోటి వెంట ఏ నిర్ణయం బయటపడకపోయేసరికి మళ్ళీ పెద్దగా అరిచి ఆ ఖడ్గాన్ని పైకెత్తి శారద మీదకు ఉరకబోతుంది. ఇక ఏదో ఒకటి చెప్పకపోతే చంపేస్తుందన్న భయంతో శారద ఒక్కసారే నాకిష్టమే కంగారుగా అనేస్తుంది. ఇందువదన శారద దగ్గర కంటూ వచ్చి ఆగిపోయి కోపంగా ఉన్న కళ్ళలో క్షణకాలం కూడా కాకుండా సిగ్గులొలికిస్తూ, సంతోషం రాజమాత, చాలా సంతోషం అని ఒక్కసారే సిగ్గుతో మెలికలు తిరుగుతూ తనలో తానే నవ్వుకుంటూ తలదించుకుని, అయితే ఇప్పుడే భైరవవర్మను నా దగ్గరకు పంపించండి. మహారాజు మీ సమ్మతి కోసమే ఎదురు చూస్తున్నారు. పిలవండి రాజమాత, భైరవవర్మను పిలవండి. నన్ను మీ రాజ్యానికి ఇప్పుడే తీసుకువెళ్ళమని చెప్పండి అనేసరికి శారదకు ఒక్కసారే మనసులో ఒక ఉపాయం తడుతుంది. వెంటనే, యువరాజు భైరవవర్మ తన శయన మందిరంలో నిద్రిస్తున్నారు. నేను వెళ్ళి తీసుకువస్తాను. ఒక్కసారి నన్ను వదులు యువరాణి అంటుంది భయంగా. ఏంటి, నా అంతఃపురముండగా అక్కడ కాకుండా భైరవవర్మ వేరే శయన మందిరంలో నిద్రిస్తున్నారా? ఇందువదనలో కంగారు గమనిస్తుంది శారద. వెంటనే, అవును యువరాణి, రేపు మీ అంతఃపురానికే పంపిస్తాను. ఈ రోజుకు మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటుంది. అవునా, అలాగే మహారాణి, నేను కూడా విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే రేపు మహారాజు వచ్చేసరికి నా ముఖం వాడిపోయిన కలువ పువ్వులా మారిపోతుంది అంటూ అక్కడి నుండి మాయమైపోతుంది ఇందువదన. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.